11, 13 ఉంటాయండి. 13 years. 13 ఉంటాయి. అసలు అక్కడ చైల్డ్ మ్యారేజ్. పెళ్ళంటే ఏంటో పిల్లలంటే ఏంటో కూడా తెలియదు అనమాట అండి. ఇంకా ఆ వయసులో దగ్గర సంబంధం కూడా కాదు, మరి మన రాత బాగాలేదంటే మనం ఏం చేయాలి. ఆ టైంలో అప్పుడు నేను 7th 6th ఎండింగ్కి నిశ్చితార్థాలు తీసుకున్నారండి. మధ్యలో మరి మెచ్యూర్ అవడానికి ఒక 1 year గ్యాప్ కావాలి కదా, ఆ 1 year గ్యాప్ ఉంచి మెచ్యూర్ అయిన వెంటనే మ్యారేజ్ చేసేసారండి. మెచ్యూర్కి ముందు ఎంగేజ్మెంట్, మెచ్యూర్ అయిన వెంటనే పెళ్లి అయిపోయిందండి. మనకే అంత అసలు నాలెడ్జి లేదు, మనకేమో తెలియదు. పిల్లలు కూడా ఇంకా అలా అలా పుట్టింటి పెళ్ళి అయితే కామనే కదండి, పిల్లలు పుట్టేయటం అంతే. వెంటనే పుట్టేశారండి అమ్మాయిలు ఇద్దరు కూడా. ఇంకా చేసుకున్న కాడి నుంచి ఇంకా ఆయనకి ఏదో ఒక ఉంటాయి కదండి అలవాట్లు మగవాళ్ళకి. మందు తాగటము, కొట్టడము, సిగరెట్లతో కాల్చడము, అట్లా చేసేవారు. ఫేస్ చేశారు మీరు? చాలానండి. అలా చేసేవారు. అయినా సరే మనకి ఇద్దరు ఆడపిల్లలు కదా, అంత గబుక్క నిర్ణయాలు తీసుకోకూడదు, మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు పాడైపోద్ది కదన్న ఉద్దేశంతో ఆగుతూ వచ్చారు. నేను అలాగా ఆగుతూ వచ్చినా ఆయన ఇంకా శుద్ధిమించిపోతున్నారండి. పాలవాడొస్తే పాలవాడితో నీకేంటి, పేపర్ వాడొస్తే పేపర్ వాడితో నీకేంటి, సంబంధాలు వాళ్ళ తమ్ముళ్ళు ఎవరన్నా మాట్లాడుతుంటే ఆడితో నీకు మాట్లాడి, వాడికి నీకు ఏమైనా ఉందా, అట్లా మన సుస్వాగతం సినిమాలో ప్రకాష్ రాజు గారి సైకో ఉంటది కదా మేడం, ఇంచుమించు అదే ఆయన నటించారు, ఇక్కడ జీవించారు అంతే. అది మొత్తం మామూలు సైకో కాదు మేడం. మరి మీ అత్తయ్య వాళ్ళు చెప్తారండి, కొట్టేవారు కూడా, ఇంకా వాళ్ళ మాట ఏమి వినేవారు కాదండి. నాకే సపోర్ట్ అండి, ఇప్పటికీ నాకే సపోర్ట్ అండి. వాళ్ళ దారిని వాళ్ళు చెప్పినా సరే ఏమి వినిపించుకోరు. ఇది మీకు కంటికి అలా చిన్నపిల్లలాగా అమాయకురాల్లా కనిపిస్తుంది అంతే, మీకు తెలియదు దాని సంగతి అని వాళ్ళని ఇది చేసేవారండి. ఏముంటాయి విసిరేయటం, కొట్టేయటం, సిగరెట్లతో కాల్చేయటం, అట్లా పిల్లలు పుట్టాకండి ఆ ఇబ్బంది బాగా పెట్టేసారు. అయినా పిల్లల కోసం మనం ఆగాలి, మనం ఎట్లాంటివి వెళ్ళిపోతే అమ్మ వాళ్ళైనా అంతవరకు పెంచుతారండి, మరి పెంచలేరు కదండి. ఆ నాన్నకే రైతే అండి, నాన్న పెద్ద ఏం సంపాదపరుడు కాదు. కొట్టేసినా తాగిన అంత పెద్ద ప్రాబ్లం లేదు మేడం, భరించేది. అంటే నేను ఏ వయసులో వచ్చాను ఆయన దగ్గరికి, ఆయన అనే మాటలు ఏంటనేసి కొంచెం నాకు బాధ అనిపించేది. మరి దారుణం మేడం, దారిని పోయిన వాళ్ళతోటి, కూర్చున్న వాళ్ళతోటి, నుంచున్న వాళ్ళతో అంటే ఇంకా మనం మనుషులమే కదా మేడం, మరాయించాలి కదా. ఎలా భరిస్తారులేండి, ఇంకా మీరు ఓపిక పట్టారు, గ్రేటే. ఇంకా నా వల్ల కాలేదు మేడం, ఇంక విసిగిపోయాను, మన వల్ల ఎవరు ఉండలేదు.